మనమేదో అనుకుంటే అక్కడ ఇంకేదో జరుగుతుందేమిట్రా? కలేమోనమ్మా. కాదు, నిజమే. కానీ ఇది ఎలా సాధ్యం? ఫస్ట్ నేను నీకు తినిపిస్తాను. కాదు, నేనే తినిపిస్తాను. ఉండు, కాదక్క. తినిపిస్తానన్నానా? ఉండు. తిను. నేను తినిపిస్తా. నాకు అక్క భలే ఉంది కూర, కొద్దిగా వేసుకో. నిన్ను బాధ పెట్టాలని నాకెప్పుడూ లేదు రాయుడు. నిన్ను బాధ పెట్టాలని నాకు లేదక్క. కాకపోతే నా పెళ్లి విషయంలోనే నీ మనసు నొప్పించాల్సి వస్తుంది. అయినా సరే నేను మాత్రం నీకు ఇంకో పెళ్లి చేసి తీరుతాను. ఎందుకంటే నీ సంతోషం నీ పెళ్లితోనే ముడిపడుంది. రాయుడు, నీకో విషయం చెప్పాలి. నువ్వు నా పెళ్లి గురించి చెప్పి ఒప్పించేందుకు చూస్తున్నావని నాకు అర్థమైందక్క. కానీ నేను కాదని చెప్తే మళ్ళీ నువ్వు బాధపడతావు. అదేంటంటే అక్క, నీకు చెప్పడం మర్చిపోయాను. ఈ కూర బాగుంది చూడు, కొద్దిగా వేసుకో. సరే వేసుకుంటా. వేసుకోక్క, నా మాట విను, నా మాట విని వేసుకో. కలుపుకో, సరి కలుపుకో. ఒక మాట చెప్పాలి విను. అక్క, నేను చెప్పే రాయుడు, నేను నీ విషయంలో ఏం చేసినా అది కాదక్క. ముందు నువ్వు తినేసాక ఆ తర్వాత మాట్లాడుకుందాం, అది- సరేనా? అది కాదు. నువ్వు ముందు నువ్వు తినక్క, తిను. రాయుడు, అక్క, ఏంటక్క కొద్ది కొద్దిగా తింటే రుచి అని తెలుస్తుంది. బాగా వడ్డించుకో. నువ్వు సరిగ్గా తినట్లేదు ఈ మధ్య. చాలు. బాగా కడుపు నిండా తిను. రాయుడు, నా సంతోషం కోరి నువ్వెంతగా తాపత్రయపడుతున్నావు. నీ సంతోషం కోరి నేను కూడా అంతే తాపత్రయపడుతున్నానురా. నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయం వాయిదా వేయొచ్చేమో కానీ నా నిర్ణయం మాత్రం ఎప్పటికీ మారదు. అమ్మా మైనావతి, రంగనాథు తన కూతురుతో వస్తున్నాడమ్మా. రంగనాథా? అతనెవరు? నువ్వు మర్చిపోయి ఉంటావులే. మైనావతి వాళ్ళ నాన్నకి వేలు విడిచిన తోడల్లుడి కొడుక్కి వేలు విడిచిన మేనమామ అన్న కొడుకు. ఎలా ఉన్నావు? వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? నాన్నతో వచ్చాను. హాయ్ హాయ్ అంకుల్, హౌ ఆర్ యు? ఫైన్ అమ్మా, మీరెలా ఉన్నారు? హలో ఆంటీ, బాగున్నారా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. ఏం రాయుడు, ఎలా ఉన్నావు? బాగున్నానండి. సారీ, అర్జెంట్ కాలు, మాట్లాడొస్తాను. అన్నయ్య, బిజినెస్ ఎలా ఉంది? నేను దేశాలు తిరుగుతున్నట్టే నా బిజినెస్ కూడా చాలా బాగా నడుస్తుంది. వెరీ గుడ్, చాలా సంతోషం. కానీ ఒక్క విషయంలో మాత్రం మీ మీద నాకు చాలా కోపంగా ఉంది. నా మీద నేనే చేశానమ్మా? ఎంత కాదనుకున్నా మనం దగ్గరి బంధువులం కదా. ఏదో పరాయి వాళ్ళలా ప్రీతిని మీరు హాస్టల్లో తీసుకెళ్లి పెట్టారు. అదస్సలు నాకు నచ్చలేదు. అవునన్నయ్య, ప్రీతి కూడా వాళ్ళ కాలేజీ కదా. తను ఇక్కడే ఉంటే వీళ్ళతో పాటు కాలేజీకి వెళ్ళొచ్చేది కదా. మీరు చూపిస్తున్న ఈ ప్రేమకి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
కానీ నేను బిజినెస్ పని మీద స్థిరంగా ఒక చోటంటూ ఉండను. వచ్చినప్పుడల్లా మా అమ్మాయిని చూడాలంటే అనవసరంగా నా వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. అందుకే కాలేజీ హాస్టల్లో ఉంచాను. ఇబ్బందని మీరనుకుంటున్నారు. మీ విషయంలో మేమెప్పుడూ అలా అనుకోలేదు. అది మీ మంచితనం. మీలాంటి వాళ్ళకి బంధువులవడం నిజంగా మా అదృష్టం. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నేను. అప్పుడే పెళ్ళిడికొచ్చింది. సంబంధాలు ఏమైనా చూస్తున్నావా రంగనాథ్? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను బామ్మగారు. ఈ సంవత్సరం తన చదువు అవగానే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు అనుకోవడంతోనే ఆగిపోతారు, కానీ వయసులో ఉన్నవాళ్ళు ఆగరు కదా. ప్రేమ దోమ అంటూ ఎవరినో ఒకరిని చూసుకుంటారు. కన్నవాళ్లు వద్దు, ప్రేమించిన వాడే ముద్దు అంటూ ఎవడు ఎట్టుపోతే నాకేంటి, ఎవడు ఎలా చేస్తే నాకేంటి అంటూ నచ్చిన వాడితో వెళ్లిపోతారు. ఎన్ని చూడలేదు. అత్తయ్య, ఎవణ్ణి పడితే వాణ్ణి ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతానంటే చూస్తూ ఊరుకుంటావా?